ఇప్పుడు వీడియోలో మనం చూస్తున్న వెరైటీ మిర్జా క్రాప్ కేర్ నుంచి మనకి భైరవ B9 అనే తేజ వెరైటీ. ఈ వెరైటీ చాలా బాగుంది ఈ ఫార్మర్స్ దగ్గర. ఇతని దగ్గర ఇక్కడే కాకుండా తిన పక్క చేలో కూడా వేశారు, అక్కడ కూడా చాలా బాగుంది. అయితే కొద్దిగా వీళ్ళ దగ్గర ఏంటంటే లో మెయింటెనెన్స్, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇవన్నీ స్ప్రేయింగ్లు తక్కువ. సో యథావిధిగా నార్మల్గా మనకి కాటన్ వేస్తే ఎలా వస్తుందో అలా అంటే సింపుల్ మెథడ్లోనే వెళ్తూ ఉంటారు, కానీ సో వెళ్తుంటారు. మనకి పెట్టుబడి మంచిగా పెట్టి కొంచెం జాగ్రత్త చేసే వాళ్ళకి బాగుంటుంది. ఇందులో మేము గమనించింది ఏంటంటే ఎప్పుడు పోతే అప్పుడు వెంటనే సెట్ అయిపోతుంది, డ్రాప్ అవుట్ కాకుండా ఒకేసారి పోతే చిక్కగా వస్తుంది. ఆ చిక్కగా వచ్చింది వెంటనే నిలబడిపోతుంది, అందువల్ల చిక్కదనం బాగా కనబడుతుంది. అందువల్ల అంటే చెట్టుకి ఇప్పుడు 1 కేజీ కాయలన్నా ఇప్పుడు మనం చూస్తున్న కాయలన్నీ ఉన్నా అవి ఒకసారి వచ్చిన పోతలే అవి, ఇలా ఒకేసారి చెట్టు అయిన కాపులు. సో ఒక కాపు ఒకసారి వస్తుంది, అది బాగా చిక్కగా వస్తుంది. ఆ చిక్కగా వచ్చింది కూడా డ్రాప్ అవుట్ కాకుండా రాలిపోకుండా ఏ సమస్యలు లేకుండా నిలబడి సెట్ అవుతుంది. కాబట్టి మరింత బాగా చేసే మనలాంటి కొంతమంది పెద్ద రైతులకైతే మరింత సూపర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం ముందుగానే బాగా చెట్టుని పెంచుకోగలిగితే అప్పుడు మరింత కాపు వస్తుంది. సో ఇప్పుడు అక్కడ లేతలు కూడా ఉన్నాయి, ఆ లేతలు కూడా మీకు ఇప్పుడు పెడతాను, తర్వాత మళ్ళీ ఫర్దర్గా పెడతాను. కానీ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఈ సంవత్సరం మనం ప్రతి చోట గమనిస్తుంది, ఎక్కువగా పూత రాలుతూ ఉంది. కానీ ఈ వెరైటీలో రాలేదు, అదొక మేజర్ బెనిఫిట్. ప్లస్ వైరస్ సింటమ్స్ లేవు, ఎక్కడ ఒక మొక్క కూడా లేదు, అన్నిటిని తట్టుకుంటుంది, వేరుకులను కూడా తట్టుకుంటుందని చెప్పడం జరిగింది. మరియు జాలుబడ్డా కానీ వర్షాలు అధికంగా వచ్చి జాలుబడ్డా కానీ మొక్కలు డ్యామేజ్ కాలేదు. దానితో పాటు చాలా సింపుల్గా నార్మల్గా వెళ్తున్న వెరైటీ, నార్మల్గా వెళ్తున్న రైతు. సో చికెన్ కాపుకి మంచి విత్తనం కావాలి, మంచి విత్తనానికి చికెన్ కాపు కావాలి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అధిక దిగుబడికి ప్రధాన కారణం అదేనండి. పూత రాలకూడదు, అధిక పూత రావాలి, అధిక పూత ఒకేసారి రావాలి, ఒకేసారి